నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా అందరి అభిమాన హీరో స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరపున మా హృదయపూర్వక అభినందనలండి, కృతజ్ఞతలు. మీ గవర్నమెంట్ వచ్చినందుకు కూడా మేము చాలా సంతోషపడుతున్నాము. మిమ్మల్ని అందరినీ ఇష్టపడి ఎన్నుకొని మీ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాము. ఎందుకనగా గత ప్రభుత్వంలో మేము చాలా నష్టపోయాము. మీ ప్రభుత్వంలో అయినా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ జీవితం బాగుపడుతుందనేసి మీ అందరికీ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. మరైతే ఎందుకు మేము ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గత 14 రోజులు 15 రోజులు అనే అంశం పైన ఎందుకు పోటీ చేస్తున్నామంటే, ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు నాకు తెలిసిన అమ్మాయి, నా జూనియర్ అయిన అమ్మాయి పద్మ అనేసి కోవిడ్లో చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయినది. ఆ అమ్మాయి చనిపోతే ఆమె కుటుంబానికి కానీ ఉద్యోగంలో డ్యూటీ చేస్తుండగా కోవిడ్తో చనిపోతున్న అంశం పైన కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు. అది మా బాధ. ఇప్పుడు ఆమె ప్లేస్లో ఆ అమ్మాయి, నాకు తెలిసిన ఫ్రెండ్ని నేను కోల్పోయాను. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అయిన పద్మ చనిపోయింది. ఆ అమ్మాయే కాదు, ఆ అమ్మాయి లాగా ఎన్నో వేల మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు కోవిడ్తో చనిపోయారు. మరి వాళ్ళ కుటుంబాలకు ప్రమాదవశాత్తు ప్రమాద బీమా కానీ, వాళ్ళ కుటుంబ భద్రత కానీ, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ లేదు. రెగ్యులర్ వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా నష్టపోతున్నాము. పనిలో తేడా లేదు, జీతాలలో తేడా ఎందుకు? ఒకే పని చేస్తున్నాము. వాళ్ళతో పాటు మమ్మల్ని గౌరవించండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అనే చిన్న చూపు ప్రతి హాస్పిటల్లో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఫేస్ చేస్తుంది. ఆ చిన్న చూపు అనేది వదిలేసి మాకంటూ ఒక రెగ్యులర్ దయచేసి, మాకు ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత మాకు దయచేసి, మాకంటూ ఒక స్థానాన్ని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు, ఒక హాస్పిటల్కు ఒక పేషెంట్ వస్తాయని ఫస్ట్గా మొట్టమొదట పలకరించే ఏకైక వ్యక్తి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు. పలకరిస్తుంది. తన అడ్మిషన్లో తీసుకొని తనకేం డాక్టర్ ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా ఒంటరిగా తన చేత్తో హాస్పిటల్ని నడిపిస్తూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పేషెంట్ని అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు తీసుకెళ్ళి ఎంతో ప్రేమగా పలకరించి, మళ్ళీ వాళ్ళు సెకండ్ విజిట్కి వచ్చినప్పుడు అమ్మ మేము మీ వల్ల బాగైనాము అని 2 చేతులు ఎత్తి దండం పెట్టించుకునే స్థితిలో ప్రజలు మమ్మల్ని అభిమానిస్తున్నారు తప్పితే ఎందుకు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు? ఎందుకు ప్రభుత్వంకి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అంటే అంత చిన్న చూపు? అర్థం కాని ఆవేదన మాది, బాధ మాది. సడన్గా నేను డ్యూటీ చేస్తూ, నేను కూడా ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్నే, సడన్గా నేను డ్యూటీ చేస్తూ చనిపోతే నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నా భర్త భవిష్యత్తు ఏంటి అనే ఆ బాధతోనే మేము డ్యూటీలు చేస్తూ ఉంటే, ఇంత మనసులో బాధ పెట్టుకొని ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరూ డ్యూటీలు చేస్తుంటే పేషెంట్ని బాగు చేయగలరా? వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు బాగు చేయగలరా అని ప్రభుత్వం ఒక్కసారి గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఏమీ అడగట్లేదు. మేము ప్రభుత్వంకి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మీతో నడిచి, మీకు నచ్చి, మిమ్మల్ని మెచ్చి, మీరు నచ్చి మేము ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు. కానీ ఈ సమస్యను మీరు ఒక కొలిక్కి తెచ్చి ప్రభుత్వం దిగి వచ్చి ప్రజల వద్దకు పాలన అని చెప్పారు. ప్రజలు అయినటువంటి మేము కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరూ బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు. మీరు మా దగ్గరికి వస్తారా, మేము మీ దగ్గరకు వస్తారా అనేది ప్రభుత్వమే నిర్ణయించాలి. మాకంటూ న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి ప్రజల సమస్యలు రోడ్డు మీదకి వస్తున్నారా, ఎందుకు ధర్నాలు చేస్తున్నారా అనేది నేరుగా మీరు వచ్చి మా దగ్గరికి తెలుసుకోండి. ఇతరుల ద్వారా తెలియడం వల్ల కొన్ని నష్టాలే జరుగుతాయి, కానీ మీ ప్రభుత్వానికి కూడా లాభాలు ఏమి ఉండవు. అలాగే మన పవర్ స్టార్ అయినటువంటి అభిమాన హీరో, మా అందరి కోట్ వేసుకుంటే మేము స్టాఫ్ నర్స్లము, కోట్ తీసేస్తే మేము పవర్ స్టార్ అభిమానులము అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారికి, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఒక్క నిమిషంలో ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ సార్ గారు ఇప్పుడు ఆడబిడ్డలైనటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. మీరే స్వయంగా వస్తారా? మేమే పిఠాపురం వచ్చి మీ దగ్గర మా బాధలు చెప్పుకోమంటారా? ఆల్రెడీ మీకు 2-3 టైమ్స్ మేము వచ్చి చెప్పాము, కానీ మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. మా అందరి హీరో అయినటువంటి మీరు సినిమాల్లో గాక రియల్ లైఫ్లో కూడా మాకు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఎప్పటికీ మీరే డిప్యూటీ సీఎం, రాబోయే కాలంలో మీరే సీఎం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు నమ్ముతున్నాను. మీరు అందరూ ఈ వీడియోని ఎంత వైరల్ చేస్తే మనది అంత తొందరగా డిప్యూటీ సీఎం గారికి వైరల్ అవుతుందని నేను నమ్ముచున్నాను. చూసిన వెంటనే స్క్రోల్ చేయకుండా మనం ఎన్నెన్నో వీడియోస్ చూస్తుంటాము, అది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. మన స్టాఫ్ నర్స్ సమస్య మనకి ఇంపార్టెంట్. ఇది మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి, వైరల్ చేయండి. థ్యాంక్ యూ.